श्रीगौरी प्रियपुत्राय चिन्तितार्थप्रदायिने नमस्ते विघ्नराजाय नागेशाब्जिचाङ्गे। ప్రేక్షక మహాశయులకు శ్రోత మహాశయులకు అభివందనములు. పోయిన ఎపిసోడ్లో మనము గణకూటాన్ని గురించి మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. ఆ గణకూటము ఎవరికి ముఖ్యమైంది, ఆ గణకూటము ఏ విధంగా గుణాలు వేయాలా దానికి అనేటువంటి విషయాన్ని మీకు సవిస్తరంగా తెలియపరిచినాను. ఇకపోతే ఇప్పుడు 7వ కూటము రాశికూటం. ఈ రాశికూటము కొంచెము జాగ్రత్తగా వేయవలసి వస్తుంది, నిదానంగా బాగా ఆలోచించి వేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ రాశికూటము రాశి అన్నప్పట్లోనే మనకు అర్థమవుతుంది. రాశి అన్నప్పుడు రాశుల్ని అనుసరించి ఈ యొక్క మనము ఈ రాశికూటానికి గుణాలు వేయాల్సి వస్తుంది. సరే, వరుడి రాశి ఏది, వధు రాశి ఏది అనేది మనము ముందు నిర్ణయించుకుంటాం అన్నమాట. ఆ నిర్ణయించుకున్న తర్వాతనే మనము ముందుకు పోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు దీనిలో ఈ రాశికూటములో 2 విషయాలు ముఖ్యంగా మనము గమనించవాల. ఒకటి దుష్కూటము, రెండవది సత్కూటము అని. ఈ 2 విషయాలు మనకు బోధపడితే కానీ, ఇవి తెలుసుకుంటే కానీ మనము ఈ రాశికూటానికి గుణాలు వేసేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదు. దుష్కూటము అంటే ఏమిటి, సత్కూటము అంటే ఏమిటి? దుష్కూటం అంటే అర్థం ఉంది, దాంట్లోనే అర్థం ఉంది. దుష్కూటం అంటే మంచిది కాదు, సత్కూటము అంటే మంచిది అని అర్థం. మరి ఈ దుష్కూటము అనేది ఎట్లా తెలుసుకోవాలా, సత్కూటము అనేది ఎట్లా తెలుసుకోవాలా అనేది ముందు మనము గ్రహించాలి. దీనికి ముహూర్త దర్పణములో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం మనకు తెలుసుకోవాలి. ఆ శ్లోకం ఏమయ్యా అంటే, దికే ద్వాదశికే మృత్యురు ఆయుర్ ద్వాదశికే దిగే ఐకాశ్యం నిశ్వం సుఖం ఐకాశ్యం త్రికం నీచం చతుర్దశకం ధనం దశపంచకే ధనం దశచతుర్థకే శుభంచ పంచనవమం అశుభం నవపంచకే షష్టాష్టకే పుత్రనాశ పుత్రలాభో అష్టషష్టకే సమసప్తేతు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అనేటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఈ శ్లోకాన్ని మనం బాగా తెలుసుకుంటే దాని నుండి మనము దుష్కూటము సత్కూటము అనేటువంటిది తెలుసుకోవచ్చు. దీని సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే ఒకటే ఉంది, చూడండి. ఏమది అని అంటే, కన్యా రాశి నుండి అబ్బాయి రాశి ముందుకు, అంటే కన్యా రాశి 1 అయినప్పుడు అబ్బాయి రాశి 2, అబ్బాయి రాశి 3, అబ్బాయి రాశి 4, అబ్బాయి రాశి 6 అయినప్పుడు, అంటే 1, 2, 3, 4, 6 ఇక్కడ మధ్యలో 5 లేదు. ఆ 5 ఒక్కటి మనం గ్రహించుకోవాలి. ఈ రాశి ఉందంటే అది దుష్కూటం అని. మరి కన్యారాశి 1 అయ్యి అమ్మాయి రాశి 5 అయినప్పుడు అది సత్కూటంగానే ఇక్కడ ఇచ్చినాడు. ఎందుకంటే శుభంచ పంచనవమం పంచనవకే అని ఇచ్చినాడు. అదొక్కటి మనము గుర్తుపెట్టుకొని దాని ద్వారా మనము గుణాలు వేయాలి. ఇక సత్కూటము అనేదానికి ఒకటి సమసప్తేతు మాంగళ్యం, అంటే ఆ అమ్మాయి రాశికి ఆ అబ్బాయి రాశి 7వది అయితే అదే సమసప్తము అంటారు.
అట్లయినప్పుడు అది సత్కుటుంబం. అట్లనే అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి వెనక ఉంటే, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి వెనక అంటే 6 రాసులు తరువాత నుండి అని అర్థము. 6 రాసుల వరకు దుష్కూటము. అమ్మాయి రాశి నుండి 6 రాసుల వరకు దుష్కూటము. అందులో 5, 9 మాత్రం మంచిది. 6వ రాశి వరకు దుష్కూటము. తర్వాత 7వ రాశి నుండి 7, 8, 9, 10, 11, 12 ఈ రాశుల్లో అబ్బాయి రాశి ఉందంటే అది సత్కూటము. ఇది మనం సులభంగా గుర్తించుకోవాలండి. ఈ విధంగా మనము ఈ దుష్కూటము సత్కూటము అనేటువంటి యొక్క విషయాన్ని మనం గ్రహించుకుంటే ఆ పైన దానికి ఈ సత్కూటానికి ఎట్లా వేసుకోవాలా గుణాలు, దుష్కూటానికి ఎట్లా వేసుకోవాలా అనేటువంటి విషయాన్ని మరి రేపు ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం.